యా ముందుగా సంధ్యారెడ్డి గారు ఒకవైపున ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది, నామినేషన్లకు సంబంధించి ఆ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న మొత్తం పూర్తిగా విచారణ జరిగింది. అంటే ఒకవైపున వాదనలు వినిపించారు ఇరుపక్షాలు, ఇవాళ కూడా వాదనలు జరగనున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ అయితే కొంత కనిపిస్తూ ఉంది కదా, ఏం చెప్తారు? అంటే సార్ మేము ఫస్ట్ నుంచి చెప్పామండి, ఇప్పుడు బీసీల రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇప్పుడు మాకు కోర్టు మీద చాలా నమ్మకం ఉంది సార్, వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టుగా తమిళనాడు తరహాలో, లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మేము వదిలేస్తున్నామని ఏదో ఒకటి కోర్టు మాకు తీర్పిస్తుంది అనేది ఒక ఆశతోనే ఎదురు చూస్తున్నాం. మేము భారత్ జోడో యాత్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే జనాభాకు అనుకూలంగా బీసీలు 50% ఉన్నారు కాబట్టి మనము దాని గురించి జీవోను కూడా మనము స్పెషల్ గా తెచ్చినాము, అసెంబ్లీలో ప్రవేశపెట్టినాము, పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాము. సో మనం ఒక ప్రయత్నం చేస్తే నష్టం ఏముంది అనేది మనం ఒక ఆలోచన. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణనే తీసుకుందాం సార్, తెలంగాణ నుంచి ఒక 60 ఏళ్ళు కొట్లాడినాం, తెలంగాణ వచ్చింది, సాధ్యం కాదంటే ఏం లేదు. సరే, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 33% 32% ఇచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 18%కే కుదించింది. కాబట్టి అలా జరగకుండా ప్రజలకు అనుకూలంగా మనం ముందుకెళ్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఉన్నాం. ఒకవేళ మాకు కోర్టు తీర్పు నడుస్తున్నా కూడా, మాకు బిల్లు పాస్ కాకున్నా కూడా, అనుకూలంగా లేకున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు చేయాల్సిన న్యాయం మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, పిసిసి గారు చెప్తున్నారు. ఎందుకంటే మేము ఏదో ఎలక్షన్స్ కోసము, ఓట్ల కోసము, ఓట్ల రాజకీయాలు లేకపోతే ఏదో చేయడానికి అయితే ఇది కాదు. ఆర్ట్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ ఎందుకు సార్, మనము కాంగ్రెస్ పార్టీ ఇంత అనుకూలంగా చేస్తున్నప్పుడు అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, బీసీలకు సంబంధించిన అన్ని వర్గాలు కూడా కలిసి రావాలి. మనం ప్రయత్నం చేస్తే తప్పేముంది అనేది మేము అంటున్నాం. ఈ రోజు బీసీలందరూ అధికంగా బీసీలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశం అయితే ఇవ్వాలి. ఇప్పుడు మోడీ గారిని కూడా మనం అడుగుతున్నాం, 33% రిజర్వేషన్ గురించి ఎప్పటి నుంచో మనం మహిళలకు అడుగుతున్నాం. సో ఇప్పుడు మేము దానికి మద్దతు ఇవ్వడానికి ఫస్ట్ సోనియమ్మనే మద్దతు ఇచ్చింది. సో ఇదే భాగంగా బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటది. ఇది ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఒక్కరికే ప్లేస్ కాదు సార్. ఎందుకంటే అందరికీ కూడా బాగుంటుంది, అందరికీ అవకాశాలు వస్తాయి, రిజర్వేషన్ పరంగా కల్పిస్తే బాగుంటుంది. ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే చాలా ఉంటాయి సార్, మా మనసుంటే మార్గం ఉంటది. రావాలని ఒక ఆలోచనతోనైతే మేమైతే చూస్తున్నాము. దాని గురించి ఈ రోజు మరి అది తీర్పు ఇవ్వబోతున్నారు. మరి అది ఎట్లా ఉంటది, ఒక్కొక్కసారి కొన్ని మిరాకిల్ కూడా జరగవచ్చు సార్. ఎందుకంటే కొన్ని కోర్టు మేము జోక్యం చేసుకోలేము, రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేస్తున్నాం అన్నప్పుడు కూడా చేసుకోవచ్చేమో. జీవో ఏ రకంగా, ఎన్ని జీవోలు ఉన్నా, ఏ రకంగా పాసిబుల్ ఉన్నా గవర్నర్ గారి దగ్గర మరి పెండింగ్ లో ఉంది. గవర్నర్ గారు కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కోసమో, కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం కాదు. బీసీలు, కాంగ్రెస్ బీసీలు, బీజేపీ బీసీలు, బీఆర్ఎస్ బీసీలు ఉండరు సార్. బీసీలు అనేది అందరికీ ఒకటే ఉంటది, వివిధ పార్టీలలో ఉంటారు. ఇవాళ మనకు ఒక బీసీలు అంటే మనకు బీసీలు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇప్పుడున్న మీకు ఈ విషయంలో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి, బీజేపీ వైఖరి గురించి మీరేం మాట్లాడతారు? నేను అదే చెప్తున్నాను సార్, బీజేపీ పార్టీ అనేది వాళ్ళ స్టాండ్ చెప్పాలి. దానివల్ల మరి ఏం నష్టం జరుగుతుంది, ఎందుకు మనకు ఇప్పుడు తమిళనాడులో ఆధారంగా తీసుకొని మనం చేయొచ్చు కదా జనాభాకు అనుకూలంగా అనేది మా వాదన. బీజేపీ ఎందుకు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేది వాళ్ళ వైఖరి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు స్వలాభాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు, దానివల్ల నష్టం ఏం జరుగుతుందని ప్రజలకు వివరించి చెప్పండి. ఇట్లా వీళ్ళకి నష్టం జరుగుతుంది, మీకు ఇవ్వడం వల్ల మాకు ఇష్టం ఉందా, మాకు ఇష్టం లేదా, దీనివల్ల ఏమవుతుంది అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పాలి. దాని మీద వాళ్ళు బీజేపీ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పట్లేదు. ఏదో బీఆర్ఎస్ పార్టీ మేము సభలు పెడతాము, బీసీలందరినీ ఏకం చేస్తాము, ఏదో చేస్తామని అలసలు చేయడము, ప్రెస్ మీట్లు తప్ప నిజంగా కూడా ప్రజలకు అనుకూలంగా చెప్పడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. లేదంటే మాది చేతల ప్రభుత్వం, మాది పార్టీ ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కట్టుబడి ఉన్నాం. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు అంటే, సరే తీర్పు ఇంకా రావాల్సింది, వాదనలు అయితే వినబోతా ఉంది హైకోర్టు, పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత తీర్పు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈలోగా నోటిఫికేషన్ కూడా విడుదలైంది కాబట్టి సరే ఏ ప్రక్రియ ఆ ప్రక్రియగా జరుగుతూ ఉంది, తీర్పు అయితే రావాల్సింది, ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే మీ వైఖరి గురించి అధికార పార్టీ అందరినీ సహకరి